స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఇక్కడ ఉపాధి పొందేటువంటి కొంతమంది నిరుద్యోగులు కానివ్వండి, పిల్లల తల్లిదండ్రులు, ఇక్కడ గ్రామ ప్రజలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇది పెద్ద ఎత్తున జరగబోతున్నటువంటి కార్యక్రమం? మేడం, నా పేరు మోతిలాల్ మేడం, లక్ష్మకపల్లి గ్రామం మేడం, జైత్య తండా మేడం. నేను యశస్విని రెడ్డి ఫస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడు నుండి నెల్లూరు నుండి ఫస్ట్ పరిచయం అయ్యడం జరిగింది మేడం వెంట ఉన్నాము. మా టెంపుల్ కి తీసుకెళ్ళి అక్కడ మొత్తం బీఆర్ హై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ అక్కడ నేను లోపల తీసుకుపోయి టెంపుల్ దగ్గర దర్శనం చేయించడం జరిగింది, నేను పార్టీ అధ్యక్షుడు మేడం. అయితే మేడం ఆ రోజు హామీ ఇచ్చారు, మమ్మల్ని గెలిపిస్తే మీకు మేము ఇది పాలకుర్తి నియోజక ప్రజలకు రుణపడి ఉంటాం, నాకు వచ్చే శాలరీ కూడా మీకోసమే త్యాగం చేస్తాను. ఆ రోజు ఒప్పుకున్నారు మేడం. మళ్ళీ 5 మండలాలకు ఇండస్ట్రియల్ తీసుకొచ్చి నిరుద్యోగులకు నేను ముందంజలు తీసుకునే ప్రయత్నం చేస్తానని ఆ రోజు ఝాన్సీ మేడం గారు, యశస్విని మేడం గారు చెప్పారు. ఆ మాట మీద కట్టుబడి ఉన్నారు. అదే ప్రోగ్రామ్ ఈ రోజు జరుగుతుంది, మన కంటి ముందు కనిపిస్తుంది. సో మేడం వాళ్ళు చాలా గొప్పవాళ్లు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు పోయినప్పటికీ కూడా మన యశస్విని మేడం గారు అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది 5 కోట్ల జనాభాలో తెలంగాణ యావత్ ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. మేడం ఒప్పుకున్నట్టు జరుగుతుంది, సస్యశ్యామలంగా జరుగుతుంది ఈ రోజు. కాబట్టి నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు నేను మేడంకు రుణపడి ఉంటా. మేడం, మీరు చెప్పండి అన్న, అంటే ఇంతకుముందు చాలా రాజకీయ పార్టీలు వచ్చారు, చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు, కానీ ఎవరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేపట్టలేదు. ఇవాళ ఇక్కడ మీ ప్రాంతంలో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుంది మీకు? మేడం, నేను మదన్ ప్రసాద్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఇన్ సాయిరామ్ డిగ్రీ కాలేజ్ తొరూర్. మేడం గారు ఎన్ఆర్ఐగా డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టియడం జరిగింది. ఆ తర్వాత కొన్ని స్కూల్స్ కాచికల్లు, అట్లాగే చర్లపాలెం లాంటి స్కూళ్లు, జెడ్పై స్కూల్లో పిల్లలకి కంప్యూటర్ బేసిక్స్ నేర్పించడం కోసం వాళ్ళు కంప్యూటర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నా యాజ్ ఏ ఎంఏ బిఎడ్ ఎంఫిల్ నేను కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చేశాను. సో ఇక్కడ చాలా మంది పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యువత, ఒక రకంగా చెప్పాలంటే నా బ్యాచ్ విద్యార్థులే గత 20 సంవత్సరాలుగా డిగ్రీ పాస్ అయ్యి ఖాళీ చేతులతోటి ఉత్తరే తిరుగుతున్నటువంటిది. అయితే కొన్ని సందర్భాల్లో మరి ఎవరు చేయలేనటువంటి పనిని ఝాన్సీ మేడం గారు అమెరికా బేస్డ్ గా ఎంఎన్సీని పట్టుకొచ్చేసి, అంటే వాళ్ళు యువత ఉన్నది కానీ వాళ్ళకు నైపుణ్యం తక్కువగా ఉంది కాబట్టి మనకు ఉంది ఒకటి ఎన్సీసీ అని ఉంది, నేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని ఉంది. అందులో రాడ్ బైండింగ్ గానీ, అదేవిధంగా ప్లంబింగ్ గానీ, ఎలక్ట్రీషియన్ గానీ, తదితర టెక్నికల్ కోర్సులు, అదేవిధంగా కంప్యూటర్ లో టాలీ గానీ, ఈఆర్పీ గానీ, ఇలాంటి టెక్నికల్ కోర్సులను కనుక మరి వాళ్ళకు చిన్న ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యువతలో నైపుణ్యం, అంటే ఎడ్యుకేషన్ ఎంపవర్ ఎనేబిలిటీ అంటాము. ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ తో పాటుగా ఇక్కడే కాకుండా ఇప్పుడు ఇతర దేశాలకు కూడా పంపే అవకాశం ఉంది. యుఎస్ కూడా పంపిస్తా ఉన్నారు. తండాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఎలా ఉంది ఇప్పుడు? ఇది చాలా అందుబాటులో ఉంది. ఇప్పుడు మనకు పాలకుర్తి నియోజకవర్గ విద్యార్థులు ఎవరైతున్నారో డిగ్రీ, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ లాంటి విద్యార్థులకు మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము. నాకు తెలిసి ఒక బీటెక్ విద్యార్థి కూడా స్కిల్ లేక చాలా మంది అంటే నిర్వీర్యమైపోతున్నారు. మరి యువత అనేటువంటి మానవ వనరులు అత్యంత ముఖ్యమైనటువంటి వనరులు. భూమిని ఎట్లాగో సాగు చేసుకుని పంటలు పండించు, కానీ యువతకు నైపుణ్యం లేకపోయేసరికి డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయి, ఎంఫిల్, పిహెచ్డీ అయిపోయి కూడా ఏ ఉద్యోగం లేకుండా పోవడం ద్వారా అంటే ఎందుకు పోతుందంటే, ఒక వ్యవసాయంలో నైపుణ్యం ఉన్నవాడు గొర్రె తోలుతాడు, అట్లాగే ట్రాక్టర్ తోలుతాడు, అట్లాగే వెల్డింగ్ పని చేస్తాడు, అట్లాగే ఇక తదితర వర్కులు ఉన్నాయి. మనకు ఆటో డ్రైవర్ గా పోవచ్చు. అంటే నైపుణ్యం కావాలి. నైపుణ్యం అంటే ఏంటంటే పెద్ద కంపెనీలకు కావాల్సినటువంటి నైపుణ్యం, డేటా సెంటర్ గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ గానీ, ఇట్లాంటి కోర్సులను, అడ్వాన్స్ కోర్సులను. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అయితే బీయింగ్ నేను ఒక లెక్చరర్ గా ఇక్కడ చదువుకున్నటువంటి 10th, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ లాంటి చేసిన విద్యార్థులకు మరి నైపుణ్యం అంటే ఒక అనుబంధంగా, అంటే మనకు స్కిల్, నేషనల్ స్కిల్, ఇప్పుడు మనకు టాస్క్ ఉంది, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ సెంటర్ అనేది ఒకటి ఉంది, తెలంగాణ టాస్క్ ఉంది. టాస్క్ లాంటిదే ఇక్కడ దీన్ని అటాచ్ చేయాలి, అంటే కొలాబరేషన్ విత్ ఎంఎన్సీస్. అంటే నేను if they give the chance to me to speak in front of our Yashaswini Reddy, I will guidance, I will give the excellent guidance. ఉచితంగా ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? I am also one of the faculty in degree level. Those who passed their graduation or intermediate or degree or polytechnic or MBA or whatever it is. So many students, eligibility students are available here.
that is called as a manpower. The manpower is most important power. Then if you mold them towards to industrialized, then automatically they will be get the employment. Okay, thank you, madam. విన్నారు కదా, వీళ్ళు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంతో ఇందులో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి కూడా లెక్చరర్స్ గానీ ఇతర సంస్థలు గానీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. మనతో ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది? మాది పెద్దవంగర మండలం రెడ్డిగూడ తండ మాది. ఈ రోజు హనుమండ్ల ఝాన్సీ యశస్విని రెడ్డి గారు తీసుకున్న ఈ పథకం బృహత్తంగా సాగాలని, ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం తీసుకొచ్చినాం. అది కాకుండా ఓన్లీ దొరలకే పరిమితమైన కేసీఆర్ కుటుంబానికి బద్దలు కొట్టి మాకు ఆ రోజు వచ్చినప్పుడే అన్నారు మేము 70 ఎకరాలు గుత్తూరులో తీసుకుని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వెళ్తామని. ఝాన్సమ్మ గడప ఝాన్సమ్మ కార్యక్రమంలో చెప్పింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను గెలిస్తే ఆ భూమి పూజ చేసి మీలాంటి ఎందరో నిరుద్యోగులను మేము హక్కులో చేర్చుకుంటానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చింది. ఈ రోజు నిలబెట్టుకుంటుంది. మా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న వివిధ కోర్సులో చదివి ఆ నిరుద్యోగులు ఉన్న ఈ రోజు నుంచి ఈ కంపెనీలో మాకు ఏదో ఒక అవకాశం జరుగుతుందని, తప్పకుండా ఝాన్సమ్మ మాకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఝాన్సమ్మ గారికి ఇంకోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది అన్న, అంటే ఇంతకు ముందు రాజకీయ పార్టీలకు కానివ్వండి ఎవరితో సంబంధం లేకుండా ఒక ట్రస్ట్ ద్వారా ఇవాళ గుర్తూరు అంటే గుర్తు ఉండిపోయే స్థాయిలో మీ అందరూ మీ వైపు చూసే విధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించడం కానివ్వండి, ఇతర దేశాలకు ట్రైనింగ్ ఇచ్చే పంపించే అవకాశం కల్పించారు. ఎలా అనిపిస్తుంది? మేడం, మాది పాలకుర్తి నియోజకవర్గం దర్దాపల్లి గ్రామం. వ్యక్తిగతంగా ఎన్నో ఆర్థిక సహాయాలు అందించిన మేడాన్ని అణచివేసుకుంటూ అధికారంలో ఉన్న రాజకీయ నేతలు కూడా ఎంతో లబ్ధి పొంది మేడాన్ని చాలా వరకు ఇబ్బందులకు గురి చేసిన తన సాయశక్తిగా ఏదైనా ఆర్థికంగా సాయం చేసుకుంటూ అండ్ ప్రజలలో అందుబాటులో ఉండుకుంటూ అన్నమాట నెరవేర్చుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో గుర్తుపెట్టుకునే విధంగా మేడం అందించే ఇదొకటే కాదు, ఇంకే కార్యక్రమాలైనా మేడం శిరస్సు చూసుకుంటున్నా ఎప్పటికీ రుణపడి ఉంటాం మేడంకు. ప్రతి ఒక్క త్యాగం ఆమె చేసే పని ప్రతి ఒక్క విద్యార్థులకు అందరికీ ఖచ్చితంగా గుర్తుండిపోయేటువంటి చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఎమోషనల్ అంటే ఒక్కొక్కరు ఏళ్ల కొద్ది 30 ఏళ్లు 15 ఏళ్లు 25 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఉన్న మంత్రులు గాని ఇంకా ఎంపీలు గాని ఎంతో మంది కూడా రాజకీయంగా మా మీద పాలన చేసి ఎటువంటి లబ్ధి మేము వాళ్ళతో సహకారం పొందింది లేదు. ఈ రోజు మేడం ను ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసినా అందరి కోసం సాయశక్తిగా పనిచేసుకుంటూ ఆర్థికంగా అందించుకుంటూ మరి అందరితోటి పాటు అందుబాటులో ఉండుకుంటూ ఎక్కడ ఉన్నా మాకు మేడం మేము ఎక్కడ ఉన్నా మా గుండెలో ఉంచుకున్నటువంటి గుర్తింపు తెచ్చుకుంటున్నందుకు మేము ఎక్కడ ఉన్నా మేడంకు రుణపడి ఉంటాం. జీవితంలో మరలేని విషయం. చెప్పండి అన్న, మీ పిల్లలు కానివ్వండి మీ తమ్ముళ్ళు అక్కలకి దీని వల్ల చాలా మంది ఉపయోగపడే అవకాశం ఇవాళ మీ స్థలంలో దొరికింది. ఎలా అనిపిస్తుంది? మేడం, మాది తొర్రూరు మండలం జమస్తాపురం. గుర్తూరుకు 3 కిలోమీటర్ల దూరం మాది విలేజ్. మాకు మేడం ఝాన్సీ మేడం రాజకీయాలు రాకముందుకే గుర్తూరులో కనీసం మాకు ఒక ఉపాధి అనాథాశ్రమ హాస్పిటల్ కట్టిస్తాం, అనాథాశ్రమాలకు చేస్తాము, ఒక ప్రైవేట్ కంపెనీ పెడతాము, నా ఓన్ గా పెట్టి నిరుద్యోగులకు ఉపాధి హామీ కల్పిస్తామన్న ఉద్దేశంతో రాజకీయాలకు రాకముందుకే మేడం చెప్పింది. ఆ విధంగా రాజకీయాలకు పక్క ఆమె గెలిచిన రాజకీయ పరంగా చేయలే ఈ పని. కాకపోతే రాజకీయ పరంగా రాకుండా చేసినా కానీ పక్కా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఝాన్సీ రెడ్డి మేడం పక్కా ఈ ఉద్దేశం మేడం. పక్కా నాకైతే చాలా సంతోషం. నాలాగు కాకుండా కానీ కొంతమంది నిరుద్యోగులకు పక్కా కొంతమంది ఉపాధి హామీ కలుస్తుంది అన్న ఉద్దేశంతో సంతోషం మేడం. వింటున్నారు కదా, మొత్తానికైతే ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఇటు ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురవడం జరుగుతుంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో జరిగాయని మా తండాలో ఉన్న ప్రజల్ని మా పిల్లల్ని ఎవరు పట్టించుకోలేదు. చాలా మంది ఉద్యోగాలు దొరక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ మా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇదొక మహోత్కరమైన విజయం అని చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళు చేసేటువంటి ఈ పనులు రాజకీయాలతో సంబంధం లేకుండా మా గ్రామ ప్రజల కోసం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆమె వెంటనే మీ ఉంటా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.